కొద్దిగా అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హుహుహు. ఎందుకంటే చాలామంది నాతోటి ఉన్న వాళ్ళే ఇప్పుడు ఎందుకంటే ఒక మనిషికి ఈర్ష్యాభావం అనేది కంపల్సరీ ఉంటది. అవును. ఇప్పుడు మీరు సాధించలేదు నేను సాధించిన అనేది అదొక ఇండియన్ మెంటాలిటీ కూడా ఉంటది. అన్నీ అనుకోవచ్చు. ఉన్నా నేనే సాధించలేకపోయాను. ఆ! ఎట్లా మీరెట్లా సాధించారని చెప్పి సాధించాను. అవును. నన్ను చాలామంది అంటే ఒక మిస్మరైజ్ చేసి ఏదో ఒక విధంగా మొత్తం ఉంటది. ఇగ చెట్టుని లేపినట్టు లేపి హ్మ్. కొన్ని అవకతవకలు జరిగి కొన్ని మోసపోయాను. ఓకే. ఓకే. అట్లా ఇప్పుడు మళ్ళీ మెల్లమెల్లగా పికప్ అవుతున్నాను. ఖచ్చితంగా. అట్లా. మీరొక ఇన్‌స్పిరేషన్ గాబట్టి ఖచ్చితంగా మీరు అందుకే ఇగ సాధిస్తారు అవుతాను. సార్. కానీ ఏంటంటే ఒకసారి ఒక లెవెల్‌కి పోయినంక పడిపోవాలంటే హ్మ్. కొద్దిగా ఒక సాటిస్ఫాక్షన్ గాని, మనస్సాక్షి ఒప్పుకోదు. ఒప్పుకోదు. అవును. డైజెస్ట్ కాలేదు తొందరగా. అవును. ఒక లెవెల్‌కి అలవాటు పడ్డ వ్యక్తి అవును. మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలంటే హ్మ్. కొద్దిగా చాలా తప్ ఇబ్బందికరం అవును. అనిపిస్తది. తప్పదు లైఫ్ అంటే ఇంక అప్ అండ్ అప్ డౌన్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కంపల్సరీ. మనం ఫేస్ కానీ ఇగ చేస్తేళ్ళాలి. అప్పుడు అర్థమైందేంటంటే మన దగ్గర కూడా ఇట్లాంటి గేమ్ ఆడతారా అని నేను అవును. ఆలోచించలేదు. ఎందుకంటే మీలాంటి వాళ్ళ దగ్గర అంటే ఒక అది ఉంటది. అని హ్మ్. మాలాంటి ఒక దివ్యాంగులకు గూడా ఒక అవును. జాలి, కరుణ, దయ ఉండాలి గానీ, మా దగ్గర ఒక సాధారణ వ్యక్తులు లెక్క మమ్మల్ని మోసం చేస్తే వాళ్ళు ఎంతమంది బాగుపడతారు? ఏమొస్తది వాళ్ళకి?